మీరు ప్రభాస్ ఫ్యాన్ అయితే ఐ నో ఎగ్జాక్ట్లీ వాట్ యూ హ్యావ్ బీన్ ఫీలింగ్ దీస్ లాస్ట్ ఫ్యూ డేస్. డార్లింగ్ 4K రీ-రిలీజ్ April 23rd కి వచ్చింది అండ్ లిటరల్లీ ఎవ్రీ షో ఒక ఫెస్టివల్ లా మారింది. ఫ్యాన్స్ విజిల్స్, డాన్సెస్, సాంగ్ వచ్చినప్పుడు ఫుల్ సెలబ్రేషన్స్, ప్యూర్ నాస్టాల్జియా ఓవర్లోడ్ అని చెప్పొచ్చు. కానీ థియేటర్ నుంచి బయటకు వచ్చాక చాలా మంది ఫ్యాన్స్ కి ఒక సేమ్ ఫీలింగ్ వచ్చింది. ఫేస్ లో స్మైల్ ఉంది కానీ హార్ట్ లో ఏదో కొంచెం హెవీనెస్. హ్యాపీ ఎందుకంటే మన ఓల్డ్ డార్లింగ్ ప్రభాస్ ని మళ్ళీ స్క్రీన్ మీద చూసామని, అండ్ సాడ్ ఎందుకంటే ఆ వర్షన్ ని మళ్ళీ చూడగలమా అనే డౌట్ వల్ల. హే గైస్, వెల్కమ్ టు TFIT where we talk about everything happening in Telugu film industry. ఈ వీడియోలో మనం ఈ బిటర్ స్వీట్ ఎమోషన్ ని ఫుల్ గా బ్రేక్ డౌన్ చేద్దాం. బిటర్ స్వీట్ ఎమోషన్ లైక్ నాస్టాల్జియా, ద రాజా సాబ్ డిసప్పాయింట్మెంట్, బాడీ డబుల్ ఇష్యూ, బాహుబలి తర్వాత అయిన చేంజెస్, వాట్ ఇఫ్ ప్రభాస్ బాహుబలి చేయకపోయి ఉంటే అనే డిబేట్, పాన్ ఇండియా గెయిన్ వర్సెస్ చామ్ లాస్, అండ్ ఈవెన్ మ్యారేజ్ అండ్ లెగసీ కన్సర్న్స్. సో ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ రెబల్ ఫ్యాన్, స్టే టిల్ ద ఎండ్ అండ్ లెట్స్ గెట్ ఇంటూ ఇట్. ఫస్ట్ సెలబ్రేట్ చేసుకుందాం. డార్లింగ్ 16 years తర్వాత 4K లో మళ్ళీ వచ్చింది అండ్ రెస్పాన్స్ అయితే ఇన్సేన్. అడ్వాన్స్ బుకింగ్ స్ట్రాంగ్ గా ఉండే. డే 1 కలెక్షన్స్ అరౌండ్ 7.5 to 7.6 crores వరల్డ్ వైడ్. ఇది తెలుగు రీ రిలీజ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కలెక్షన్స్ అని చెప్పొచ్చు. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు ఎవ్రీవేర్ హౌస్ఫుల్ బోర్డ్స్, ఫ్యాన్స్ పోస్టర్స్ తో, ఓల్డ్ టీ షర్ట్స్ అండ్ కాజల్ వేసుకున్న కాస్ట్యూమ్ తో థియేటర్ కి వచ్చారు. సాంగ్ స్టార్ట్ అయ్యాక థియేటర్ మొత్తం ఎక్స్ప్లోడ్ అయింది. లైక్ నీవే నీవే, ఇంకా ఏదో సాంగ్స్ టైమ్ లో సింగింగ్, విజిలింగ్ అండ్ డాన్సింగ్. యంగ్ ప్రభాస్ అండ్ కాజల్ అగర్వాల్ కెమిస్ట్రీ ఎన్ని ఇయర్స్ అయినా చాలా ఫ్రెష్ ఫీల్ ని ఇచ్చింది. సర్ప్రైజింగ్ పార్ట్ ఏంటి అంటే మూవీలో ఉన్న కామెడీ స్టిల్ వర్క్ అయింది. లైక్ ఎవ్రీవన్ నోస్ వాట్ డైలాగ్ విల్ పాప్ నెక్స్ట్, బట్ ద కైండ్ ఆఫ్ కామెడీ ఇన్ దట్ మూవీ వాస్ ఎవర్ గ్రీన్. స్విట్జర్లాండ్ లొకేషన్స్ 4K లో మ్యాజికల్ గా కనిపించాయి. ఆ 2.5 hours లో మనం మళ్ళీ ఆ చార్మింగ్, ఎనర్జెటిక్ ప్రభాస్ ని ఎక్స్పీరియన్స్ చేసాం. ఇట్ ఆనెస్ట్లీ ఫెల్ట్ లైక్ మీటింగ్ అన్ ఓల్డ్ ఫ్రెండ్. కానీ మూవీ అయ్యాక ఆ హ్యాపీనెస్ స్లో గా చేంజ్ అయ్యింది. చాలా ఫ్యాన్స్ సేమ్ లైన్ పోస్ట్ చేస్తున్నారు, వీఆర్ హ్యాపీ బట్ ఆల్సో హార్ట్ బ్రోకెన్ అని. 2010 లో ఉన్న లీన్, గ్లోయింగ్, ఫుల్ ఎనర్జీ ప్రభాస్, లైక్ పర్ఫెక్ట్ డాన్స్ రిథమ్, ఆ బాయ్స్ చామ్, ఇప్పుడు మనం చూస్తున్న ప్రభాస్ తో కంపేర్ చేస్తే డిఫరెన్స్ క్లియర్ గా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో సైడ్ బై సైడ్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. డార్లింగ్ డాన్సెస్ వర్సెస్ రీసెంట్ అపియరెన్సెస్. ఇది హేట్ అసలే కాదు, ఇది ప్యూర్ లవ్ విత్ పెయిన్ అని చెప్పొచ్చు. డార్లింగ్ వల్ల ఫ్యాన్స్ వాళ్ళ ఫేవరెట్ వర్షన్ ని మళ్ళీ చూసారు, కానీ ఆ వర్షన్ మళ్ళీ వస్తుందా అనే డౌట్ తో ఎమోషనల్ కూడా అవుతున్నారు. ఈ ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది బికాస్ ఆఫ్ ద రాజా సాబ్. మూవీ రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ మెయిన్లీ స్క్రీన్ ప్రెసెన్స్ మీద డిసప్పాయింట్మెంట్ ఎక్స్ప్రెస్ చేశారు. హెవీ బాడీ డబుల్ యూసేజ్ గురించి క్రిటిసిజం వచ్చింది. నార్మల్ డాన్స్ స్టెప్స్ కి కూడా బాడీ డబుల్ యూస్ చేసి ఫేస్ సూపర్ ఇంపోజ్ చేశారని టాక్ వచ్చింది. డైరెక్టర్ మారుతి కూడా ఇండైరెక్ట్లీ యాక్సెప్ట్ చేశారు. డార్లింగ్ లో మనం చూసింది ఫుల్ కమిట్మెంట్ ప్రభాస్, కానీ రాజా సాబ్ లో ఆ నేచురల్ ఫీల్ మిస్ అయింది అని చాలా మంది ఫీల్ అయ్యారు. థియేటర్ నుంచి ఫ్రెష్ గా డార్లింగ్ చూసి వచ్చాక ఫ్యాన్స్ కి కంపారిజన్ ఇంకా పెయిన్ఫుల్ గా అనిపించింది. ఫ్యాన్స్ సింపుల్ గా అంటున్నారు, మాస్ రోల్ ఓకే, పాన్ ఇండియా ఓకే, కానీ స్క్రీన్ మీద రియల్ ప్రభాస్ కావాలి అని. ఇప్పుడు బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ గురించి మాట్లాడాలి, అది బాహుబలి. ఈ ఫిల్మ్ కోసం ప్రభాస్ తన బాడీని కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ చేశాడు. లైక్ మాసివ్ మజిల్, హెవీ ఫిజిక్. కానీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ కి కాస్ట్ ఉంది. నీ ఇంజరీస్, ACL ఇష్యూస్, సర్జరీస్, ఈవెన్ అబ్రాడ్ లో ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. రికవరీ లాంగ్ ప్రాసెస్ అయ్యింది. ఈ ఇంజరీస్ అండ్ కంటిన్యూస్ బిగ్ ఫిల్మ్స్ వల్ల మళ్ళీ లీన్, డార్లింగ్ అండ్ మిర్చి లుక్ కి రావడం చాలా కష్టమైంది. ఫ్యాన్స్ మళ్ళీ అంటున్నారు, బాహుబలి చేయకపోతే మేబీ సేమ్ షేప్ లో ఉండేవారు, లైక్ మహేష్ బాబు, జూనియర్ NTR అండ్ అల్లు అర్జున్. కానీ స్టోరీ అక్కడే కంప్లీట్ అవ్వలేదు. బాహుబలి లేకుండా తెలుగు సినిమా పాన్ ఇండియా రీచ్ అచీవ్ చేయకపోయేది. ఆఫ్టర్ బాహుబలి ప్రభాస్ నేషనల్ సూపర్ స్టార్. రాజమౌళి ఒక్క మూవీ ఎంటైర్ ఇండస్ట్రీకి డోర్స్ ఓపెన్ చేసింది. సో డిబేట్ చాలా సింపుల్. బిగ్ గేమ్ కోసం మనం కొంచెం లాస్ అయ్యామా? వి గెయిన్డ్ గ్లోబల్ రికగ్నిషన్ అండ్ పాన్ ఇండియా స్టేటస్, కానీ మన చార్మింగ్, కేర్ ఫ్రీ డాన్సింగ్ ప్రభాస్ ని కొంచెం మిస్ అవుతున్నాం. ఇది పెయిన్ఫుల్ బట్ ఆనెస్ట్ ట్రూత్ ని ప్రభాస్ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇంకో ఎమోషనల్ యాంగిల్ ఏంటి అంటే ప్రభాస్ ఏజ్ వచ్చేసి 46, స్టిల్ అన్మ్యారీడ్. మ్యారేజ్ రూమర్స్ వస్తూనే ఉంటాయి. రీసెంట్ గా హైదరాబాద్ బిజినెస్ మ్యాన్ డాటర్ రూమర్ కూడా వచ్చింది, కానీ టీమ్ ఆల్వేస్ ఫేక్ న్యూస్ అని డిస్మిస్ చేస్తుంది. ఫ్యాన్స్ కి కన్సర్న్ ఏంటి అంటే దే జస్ట్ వాంట్ హిమ్ టు బి హ్యాపీ అండ్ సెటిల్డ్. అలాగే లెగసీ యాంగిల్ లో చూస్తే మహేష్ బాబుకి గౌతమ్, జూనియర్ NTR కి అభయ్ అండ్ భార్గవ్, అల్లు అర్జున్ కి మన మోడల్ అయాన్ నెక్స్ట్ జనరేషన్ లో ఉన్నారు. కానీ ప్రభాస్ కి ఇంకా క్లియర్ సక్సెసర్ లేదు అని ఫ్యాన్స్ ఎమోషనల్ గా ఫీల్ అవుతుంటారు. సో ఇప్పుడు ఫ్యాన్స్ సిచ్యువేషన్ ఏంటి అంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ప్రభాస్ జర్నీ, ఈశ్వర్ నుంచి బాహుబలి, సలార్, కల్కి వరకు. కానీ డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ అండ్ మిర్చి మూవీలో ఉన్న ఆ చార్మింగ్ వర్షన్ ని మిస్ అవుతున్నారు. నా ఆనెస్ట్ రిక్వెస్ట్ ఏంటి అంటే లెట్ సపోర్ట్ హిమ్ విత్ లవ్ అండ్ అండర్స్టాండింగ్. ప్రభాస్ హెల్త్ మీద ఫోకస్ చేయాలి, ప్రాపర్ రెస్ట్ తీసుకోవాలి, రైట్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అని ప్రే చేద్దాం. అండ్ డార్లింగ్ రీ రిలీజ్ వల్ల ఒక థింగ్ ప్రూవ్ అయింది. అది ఏంటి అంటే తెలుగు స్టేట్స్ లో ఉన్న అమ్మాయిలకి, అబ్బాయిలకి ఆయన మీద లవ్ ఇంకా
ఇంకా స్ట్రాంగ్ గా ఉంది అని. నౌ ఇట్స్ యువర్ టర్న్. మీరు ఓల్డ్ రొమాంటిక్ డాన్సింగ్ ప్రభాస్ ని ఎక్కువ మిస్ అవుతున్నారా, లేదా కరెంట్ పాన్ ఇండియా మాస్ హీరో వర్షన్ తో హ్యాపీయా? ఆనెస్ట్ గా కమెంట్ లో చెప్పండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఇస్ TFIT, where we don't just follow trends, we understand them. If you like the video, please like, share, subscribe, and I'll see you in the next one. Bye.